అందుకే నమస్కారం. గతంలో హిడ్మా మీద వీడియోలు ఇచ్చినప్పుడు మనలో చాలామంది అతను పాజిటివ్గా మాట్లాడుతూ కామెంట్స్ పెట్టారు, అతను హీరో చేశారు. ఈరోజు అదే హిడ్మా గురించి మరణ వార్త ఇవ్వాల్సి వస్తున్నందుకు మొత్తం క్రాస్ చెక్ చేస్తే నాకు ఏమన్నదా ఏంటో తెలియట్లేదు. ఎందుకంటే నాయుడు ఉన్నటువంటి రాష్ట్రానికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు అంటే మావోయిస్టులకు పడదు. చంద్రబాబు నాయుడు అంటేనే జనాల్లో కలవాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎవరైనా సరే అడవుల్లో ఉండొద్దు, బెదిరించొద్దని అంటాడు. ఆయన హయాంలోనే మావోయిస్టులో ఏరివేశారు. బట్ రాజశేఖరుడు వచ్చిన తర్వాత ఈయనేమో చంద్రబాబు నాయుడు ఏమో ఫ్రోషన్ వెళ్ళి వెళ్ళాడు. రాజశేఖరుడు దొంగ దెబ్బ తీశాడు. ఏ రకంగా చర్చకాన్ని పిలిచి అన్యాయంగా చంపించేశాడు. తప్పు చేసింది ఆయన, శిక్ష అనుభవించాడు అనేది పైవాడికి తెలుసు. చంద్రబాబు నాయుడు విషయంలో ఆయన ఏ తప్పు చేయలేదు, ఒక ముఖ్యమంత్రిగా ఒక పాలకుడు చేయాల్సింది చేశాడు. అందుకే అలిపిరి దగ్గర ఆ దేవుడు ఆయన కాపాడాడు. సో ఇప్పుడు ఈయన ఉన్నటువంటి రాష్ట్రం అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి. అక్కడ సూపర్ ఉంటుంది లొకేషన్స్. అయితే అక్కడ కొంచెం లోతట్టు ప్రాంతాల్లాగా ఉంటూ ఉంటే అటు ఇటు మూవ్ అవ్వచ్చు. మొత్తం ఫారెస్ట్ ఏరియా, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్ర మొత్తం బోర్డర్ అనుకోండి. మొత్తం ఆల్రెడీ ఆపరేషన్ ఖగార్ పేరుతో మొత్తం బస్తర్ ఏరియా ఏంటి మొత్తం ఏమంటే దాన్ని ప్రక్షాళన చేస్తున్నారు, మొత్తం జరడబడుతున్నారు పోలీసులు. ఇక ఇప్పుడు ఎటు వెళ్ళాలి మనం? ఆల్రెడీ కొంతమంది లొంగిపోయారు. మొన్న బ్యాలెన్స్ కూడా లొంగిపోయాడని చెప్పేశారు వాళ్ళు, ఆయుధాలు సహా లొంగిపోయారు. హిడ్మా లొంగిపోయారని అనుకోవట్లేదు. ఎందుకు? హిడ్మా వచ్చేసి ₹1 కోటి రివార్డు ఉంది అతని తల మీద, అతని భార్య తల మీద 50 లక్షల ఉంది. ఏంద్ర అంటే గతంలో వీళ్ళు ఏకంగా దారుణంగా సిఆర్పిఎఫ్లు చంపారు అండ్ గెరిల్లా అటాక్స్ చేయడంలో ఇతను ఎక్స్పర్ట్. ఇతను కూడా లొంగిపోతే ఇక ఇక్కడతో మావోయిస్టులు అన్న వాళ్ళు అంతమైపోయింది. ఇక మావోయిస్టులు నాకు ఎవరు ఉండరు. ఆల్రెడీ అమిత్ షా చెప్పినదే 2026 మార్చి ఏప్రిల్ నాటిగా మొత్తం క్లోజ్ అవుతుందని చెప్పేశాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగమేనాయ మారేడుమిల్లి ఆ చుట్టుపక్కల పోలీసులు ఆల్రెడీ మొత్తం కూడా వెల్ ట్రైన్డ్ పోలీసులే ఉంటారు. ఆడ వచ్చిన విషయం వాళ్ళకి మొత్తానికి తెలిసింది. మార్నింగ్ మొదలెట్టేశారు కాల్పులు, భీకర కాల్పులు. హిడ్మా భార్య ఇంకో నలుగురు, మొత్తం 6 చనిపోయారు. హిడ్మాది వచ్చేసి సుక్మా జిల్లా పూవర్తి దగ్గర. చదువుకొని తక్కువే, కానీ మనవాడికి హిందీ, గోండి, కోయా, బెంగాలీ అండ్ తెలుగు మంచి గ్రిప్ అన్నమాట. చాలా తెలియగలవాడు, షార్ప్ షూటర్ లాగా అనుకోవచ్చు. అండ్ ఒకనాడు ప్లాన్ వేసాడంటే తప్పించుకోలేరు, అటువంటి ప్లాన్లు వేస్తాడు. వయసు మళ్ళీ 50 సంవత్సరాల పైనే, బట్ మొత్తానికి చనిపోయాడు. ఇక మావోయిస్టుల నుంచి నాకు తెలిసి ఇంకెక్కడ కూడా ఆ గోడ పత్రికలు వెలిసాయి, లేఖ రిలీజ్ చేశారు, ఇవన్నీ అబద్ధాలే, ఇక రావు. ఎందుకంటే అయిపోయింది ఇక్కడతో. నాకు తెలిసి మావోయిజం ఇంగ్లీష్తో క్లోజ్ అయిపోయినట్టు ఇండియాలో. మావోయిస్టు లేరు, నక్సలైట్లు లేరు, ఇంకెవరు లేరు. ఉన్నదలా ప్రజలే. ఈ రాజ్యాంగబద్ధంగా ఈ సొసైటీలో ఉంటూ మనం పోరాడదాం, ఎదుగుదాం, అంతిమంగా తప్పు చేసిన నిలదీద్దాం. మన కోసం ఎవరో పుట్టాల్సిన అవసరం లేదు, మనల్ని మనమే కాపాడుకుందాం. రాజ్యాంగం మంది, పోలీసులు రక్షపడులు, పాలకులు మనం వేస్తే ఎన్నుకున్న వాళ్ళు అంటే వాళ్ళ సేవకులు. ఇంకెవరికి భయపడాలి, ఇంక దేనికి తలదించుకోవాలి? సో అంతిమంగా ఈరోజు హిడ్మాన్ ఎవరైతే హీరో అనుకుంటూ ఉన్నారో, హీరో అయితే హీరో, విలన్ అయితే విలన్, ఆ మనిషి అయితే ఇప్పుడు లేడు, చంపేశారు. అండ్ హరీష్ కుమార్ గుప్తా క్లియర్గా డీజీ ప్యానే చెప్పేశాడు, అయిపోయింది. మార్నింగ్ మ్యూచువల్గా అంటే వాళ్ళు కలుపులు వీళ్ళు కలుపులు జరుపుతున్నారు, అలా చంపేశారు. ఇక నాకు తెలిసి ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ బెల్ట్లోనే ఉన్నారు మావోయిస్టులు కానీ రిమైనింగ్ వాళ్ళు కానీ. ఆల్మోస్ట్ ఇప్పుడు లేనట్టే, మొత్తం క్లోజ్ అయినట్టే. మరలా ఎవడన్నా కానీ సొల్లు కబుర్లు పెడుతూ ఓవర్ యాక్షన్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, వీడియోలు చేసినా, ప్రశ్నించే గొంతులు ఆగిపోయాయి, చంపేశారు అదనండి ఇదంటూ వాళ్ళ మీద కేసులు నమోదవుతాయి, తీసుకెళ్ళి లోపలేస్తారు. ఆడోళ్ళైనా మగవాళ్ళైనా మీరు గనక అధికారానికి ఎదురెళ్ళండి, అధికారాన్ని క్వశ్చన్ తప్పులా. బట్ సంఘ విద్రోహ శక్తుల్ని, దేశాన్ని కబలద్దాం అనుకుంటున్న వాళ్ళని, రాజ్యాంగబద్ధంగా పాలన సాగిస్తుంటే వాళ్ళని చంపేద్దాం అనుకుంటున్న వారిని సపోర్ట్ చేసినా, ఓవర్ యాక్షన్ చేసినా ఈసారి సుప్రీంకోర్టు కూడా ఏమి చేయదు. ఎవరైతే హడావుడి చేస్తూ ఉన్నారో, ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారో వాళ్ళ లోపల ఏమైనా చెప్పింది సుప్రీంకోర్టు కూడా. జాగ్రత్త, మీరు కూడా కింద కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా పెట్టండి. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి మనం, ఒకప్పుడు ఈ హిడ్మా, రిమైనింగ్ కొడప సీతారామయ్య వాళ్ళంతా మావోయిస్టు నక్సలైట్లో ఉన్నటువంటి రోజులు మొత్తం వేరు. ఆ రోజు డెవలప్మెంట్, సంక్షేమం లేకుండే. ఈరోజు డెవలప్మెంట్, సంక్షేమం అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, రిజర్వేషన్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకేంటి ఇబ్బంది? ఇప్పుడు డెవలప్మెంట్ కావాలి, అంతా బాగుపడాలి. అడవి తల్లి బిడ్డలని ఎవడు దోచుకోవట్లా, అడవులను ఎవడు కబలించట్లా. స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి,
పర్యావరణానికి సంబంధించి అన్నప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, ఎన్విరాన్మెంటల్ వాళ్ళు ఉన్నారు. సో ఎవరి పనులు సవ్యంగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఓవర్ యాక్షన్ చేస్తూ అడవులలో ఉండి మేము పోరాడతాం, మేము సాధిస్తాం, వద్దు. ఆ రోజులు పోయినాయి. హిడ్మా చనిపోయాడు. అతను చంపినటువంటి ఆ పోలీసుల కుటుంబాలు ఏవైతున్నాయో ఈరోజు సంతోషిస్తూ ఉండొచ్చు. బట్ హిడ్మా ఫ్యామిలీ అనేది ఉంది కదా, వాళ్ళు బాధపడుతూ ఉండొచ్చు. చెప్పాను కదా, గతంలో కూడా ఇదే చెప్పాను. మనలో మనం చంపుకుంటూ దీన్నే ఉద్యమం అందామరా అన్న. ఒకప్పుడు స్వతంత్రోద్యమం బ్రిటిష్ వాళ్ళ మీద దండయాత్ర చండాలంపాడు, బ్రిటిష్ వాళ్ళ మీద వచ్చేసి పోరాటం. ఎస్, అది ఉద్యమం. ఇప్పుడు ఉద్యమం ఏంటి? నిజమే, గతంలో భూస్వాములు, పెత్తందారులు పేదలను ఇబ్బంది పెట్టారు, దోచుకున్నారు, వాళ్ళ మీద పోరాటాలు చేశారు, యుద్ధాలు చేశారు, అయినాయి అని సెట్ అయినాయి. ఇప్పుడు పాలకులే బ్రహ్మాండంగా ఉన్నారు. ఎవరైనా ఉన్నా సరే మీతో ఊరుకోవట్లేదు, నాలాంటి అసలు ఊరుకోవట్లేదు. దయచేసి ఇంకా ఎక్కడైనా ఒకరిద్దరు మావేస్తున్నారు, దయచేసి చక్కగా లొంగిపోయండి, మీ బ్రతుకు మీరు సంతోషంగా బతకండి.